రావు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా, నేను టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమంలో మమేకం అవుతూ జాయిన్ అయినటువంటి ఒక రోజు నాకు బాగా గుర్తు. ఒక పెద్ద ర్యాలీ తీసుకొని లోపలికి వచ్చినాం. వచ్చి చక్కగా సార్ రూమ్లోకి పోయాను. పోయి సార్ దండం పెట్టగానే ఫస్ట్ పోయి శ్రీనివాస్ రెడ్డి గారిని కలిసి మెంబర్షిప్ తీసుకోవాలంటే శ్రీనన్న టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చొని ఫస్ట్ మెంబర్షిప్ ఆ రోజు అక్కడ తీసుకోవడం జరిగింది. అంటే తెలంగాణ భవన్లోకి ఎవరైనా అడుగు పెట్టినా, సభ్యులైనా, ఇంకేదైనా ఉద్యమంలోకి వచ్చినప్పుడు సారు తర్వాత శ్రీనన్న అనేటువంటి ఒక రీతిలో ఒక ఏర్పాటు ఉంటుండే. శ్రీనన్న, నేను ఎప్పుడు రాత్రి కూడా ఫోన్ చేసిన, ఎప్పుడు ఆయన యంగ్ మ్యాన్ అని పిలుస్తుంటాను. 84 year old యంగ్ మ్యాన్. ఆయనకు వయసుతో సంబంధం లేదు. ఇంతకుముందు ఎర్రలక్ష్మి చెప్పినట్టుగా చిన్న పెద్ద తారతమ్యాలు లేకుండా అందరినీ ప్రేమగా, ఆప్యాయతగా, లక్ష్మి గారు ఆప్యాయతగా అందరినీ ఆదరించేటువంటి ఒక మనస్తత్వం ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి అన్న శ్రీనన్న. ఏ రాజకీయ పార్టీకైనా మూల అంటే ఇమేజ్ బిల్డింగ్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ ఒక చదువుకున్న వాళ్ళు కనుక పార్టీ కార్యాలయంలో ఉన్నట్టయితే ఆ పార్టీ కొంత ప్రామాణిక వస్తుంది, ఒక ప్రాబల్యం ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది. చాలా పొలిటికల్ పార్టీ ఆఫీస్లో ఇంత చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా ఇన్ని సంవత్సరాల పాటు పార్టీ ఆఫీస్లో ఉన్న వాళ్ళు లేరు. కాబట్టి శ్రీనన్నను గుర్తించడము, శ్రీనన్న వాలంటరీగా రావడము, అది కేసీఆర్ గారికి వారికి ఉన్నటువంటి ఒక అవినాభావ సంబంధం కావచ్చు, మన అందరి అదృష్టం కావచ్చు. 25 ఏళ్ళు ఒక పార్టీ కార్యాలయాన్ని పట్టుకొని పనిచేయడం అనేటువంటిది ఆషామాషి విషయం కాదు. ఎప్పుడో నాడు బోర్ వస్తుంది, వెళ్ళిపోతారు. కానీ ఆయనకు నిరంతరంగా తెలంగాణ సాధనలో ఉన్నారు, వచ్చిన తెలంగాణ అభివృద్ధిలో ఉన్నారు. వారి సేవలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం మీ జీవితాన్ని అంతా కూడా మీరు కూడా దారపోసినారు. మీకు చల్లగా రానున్నటువంటి ఒక సంవత్సరాల్లో ఇంకా చల్లగా ఉండాలా, సంతోషంగా ఉండాలా. మీరు అమెరికాలో ఉన్నా, ఎక్కడున్నా కానీ మా అందరి ఆలోచనలు మీ చుట్టూ ఉంటాయి. మా ఆశీర్వాదాలు అనకూడదు, కానీ మా బెస్ట్ విషెస్ మీతో ఉంటాయి. సినన్న, వి విష్ యూ వెరీ వెరీ ఆల్ ది బెస్ట్. చాలా డెలిగేషన్స్ పోయినా సినన్నతో. నేను ముఖ్యమంత్రి ఆల్ పార్టీ మీటింగ్ పిలిస్తే సినన్న నేను పోయేది. చాలా డెలిగేషన్స్ ఎలక్షన్ కమిషన్కు పోయేది. 2014 వరకు అనేక డెలిగేషన్స్ సినన్నతో పోయేది. మధ్యలో కొంత నేను పార్టీకి దూరం అయితే కూడా సినన్నతో నాకు సంబంధం ఉంటుండే. రెగ్యులర్గా మాట్లాడుతుంటే అప్పుడో ఇప్పుడు సినన్నతో మాట్లాడుతుంటే. ప్రేమ కలిగిన వ్యక్తి, ఆప్యాయత కలిగిన వ్యక్తి. Sirana, all the best. God bless you. May your rest of life be a very, very blissful and a peaceful life. Thank you, Anna. Thank you. Gongadi Sunita garu.